శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల జీవితం చేజారిందా. రచన కాకాని కమల గారు. చైత్రమాసం. సమయం మధ్యాహ్నం 12 గంటలు కావస్తోంది. అగ్నిగుండంలా నడినెత్తిన సూర్యుడు మండిపడుతున్నాడు. ఎండ చుర్రుమంటోంది. పొయ్యి మీద పెనంలా రోడ్డు సలసలా కాగుతోంది. ఆ వేడికి అక్కడక్కడ తారు కరిగి సన్నగా కాల్వ కడుతోంది. రోడ్డు దాదాపు నిర్మానుష్యంగా ఉంది. ఉండి ఉండి మోటారు వాహనాలు సర్రున వేగంగా దూసుకుని పోతున్నాయి. అంతకు మించి ఎక్కడా జనసంచారం లేదు. ఆ ఎండ వేడికి తాళలేక అంతా తలుపులు బిగించుకుని ఇళ్లల్లో సేద తీరుతున్నారు. ప్రతి ఇంటి ముందు తాటాకు చలవ పందిళ్ళలో వట్టివేళ్ల తడికలో దర్శనమిస్తున్నాయి. కాకులు కూడా ఎండకి సొమ్మసిల్లినట్లు చెట్ల గుబురుల్లో విశ్రాంతి తీసుకుంటున్నాయి. దాహానికి మధ్య మధ్య కావు కావుమ నరుస్తూ రెక్కలు ఒకసారి విదిల్చి ఆ కొమ్మ మీదికి చిన్నగా ఎగురుతున్నాయి. వేసవికాలం ఇలా వచ్చిందో లేదో ఎర్రగా ఎండలు మండించేస్తున్నాయి. ఆ ఎండలో చెమటలు దిగజార్చుకుంటూ 1/2 మైలు దూరం నుండి సైకిల్ తొక్కుతూ వస్తున్నాడు విశ్వేశ్వరయ్య. ఆయన ముఖం నెత్తురు పులిమినట్లు ఎర్రగా కందిపోయింది. కాస్త వయసు మీరటం చేత ఆయాసం గుండెల్లోంచి తన్నుకునొస్తోంది. నుదుటి మించి చెమట ధారలు కట్టింది. అరికాళ్ల నిండా చెమటలు పట్టి తొక్కుతుంటే ఫెడల్ మీద నుంచి పాదం జారిపోతోంది. ఊపిరి తీసి విడుస్తుంటే పాము బుస్సుమన్నట్లు శబ్దం వస్తుంది. ఆయన ప్రాణం ఉస్సు రుస్సుమంటోంది. శివశివ, ఈ ఏడాది ఎండలు మరీ దారుణంగా మండిపోతున్నాయి. వానాకాలం మాత్రం వానలుండవు, కానీ ఎండాకాలం ఎండలు పేల్చేస్తున్నాయి. కలికాలం అంటే ఇదేనేమో అనుకుంటూ విసుగ్గా బ్రేకు వేసి రోడ్డు వారగా సైకిల్ దిగి స్టాండ్ వేశాడు విశ్వేశ్వరయ్య. నుదుటి మీద నుంచి ధారలుగా జారిపోతున్న చెమటని భుజం మీద ఉత్తరీయంతో తుడుచుకొని ఉష్ అనుకుంటూ చెట్టు కిందికొచ్చి నిల్చున్నాడు. దాహంతో ఆయనకి నోరు పిడిచకట్టుకుని పోతోంది. ఎదురుగా రోడ్డుకి అవతల వైపు చెట్టు కింద పెద్ద కిళ్ళీ షాపుంది. మామిడి తోరణాలు కట్టినట్లు కొట్టు చుట్టూ రకరకాల న్యూస్ పేపర్లు, పత్రికలు, క్లిప్పులు బిగించబడి తాడుకు వేలాడుతున్నాయి. బయట వారికి కనిపించేలా ఆ కొట్లో చిన్న సైజు తెల్లని మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఆ వీధిలో ఏ మూల నిల్చున్నా దర్శనమిచ్చేలా తాటికాయంత అక్షరాలతో ఇచ్చట చల్లని ఐస్ సోడాలు, కూల్ డ్రింక్లు అమ్మబడును అని నల్లని పెద్ద బోర్డు కొట్టు ముందు స్టాండుకు వేలాడుతోంది. సోడా సోడా, ఆంధ్రా సోడా అంటూ ఆ కొట్లోంచి స్టీరియోలో మోతగా ఓ సినిమా పాట కూడా వినిపిస్తోంది. ఎదురుగా వినిపిస్తున్న ఆ మోత కనిపిస్తున్న ఆ బోర్డును చూసి చిరాగ్గా మొహం తిప్పుకున్నాడు విశ్వేశ్వరయ్య. ఆఫీస్ నుంచి బయలుదేరే ముందే ఎందుకో కడుపులో గాబరాగా అనిపించి 60 పైసలు పెట్టి చల్లని నిమ్మకాయ సోడా కొట్టించుకొని తాగాడు. కానీ క్షణంలో అంతా ఆవిరైపోయింది. మళ్ళీ విపరీతంగా దాహం మొదలైంది. 10 నిమిషాలకు ఒకసారి 60 పైసలు పెట్టి సోడా కొనుక్కుని తాగే స్తోమత తనకెక్కడిది? విశ్వేశ్వరయ్య తనలో తనే గొణుక్కున్నాడు. కొద్ది క్షణాలు చెట్టు కింద చల్లగాలికి సేద తీరి తిరిగి సైకిల్ ఎక్కాడు. ఆ సైకిల్ పాతది. తొక్కుతుంటే దణదణ అంటూ రేకు డబ్బా మోగినట్లు శబ్దమొస్తోంది. దానికి తోడు అస్తమానం చైన్ తెగిపోతూ ఉంటుంది. బ్రేకులు పనిచెయ్యవు. పేరుకు మాత్రం సైకిల్కి లైట్ ఉంది, కానీ వెలుతురివ్వదు. నా జీవితంలాగే దానిది గుడ్డి వెలుగు అనుకుంటూ ఉంటాడు విశ్వేశ్వరయ్య. ఆ సైకిల్కి సర్వీసింగ్ ఎక్కువ కనుక అస్తమానం టైర్లు పంచర్ అవుతూ ఉంటాయి. అయినా ఆ సైకిల్ మార్చి కొత్తది కొనుక్కునే స్తోమత కూడా లేదు విశ్వేశ్వరయ్యకి. కొత్తది కావాలంటే మాటలా? ఎంత లేదన్నా 1000 రూపాయలు కావాలి. ఓ పక్క ఆడపిల్లలు ఎదిగి కూర్చున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళకి, పేరెంటాళ్ళకి ఆ 1000 ఉంటే ఎంత ఆసరాగా ఉంటుంది. సైకిల్ లేకపోయినా గడిచిపోతుంది, కానీ ఆడపిల్లల్ని అత్తింటికి అంపకాలు చేయకపోతే గడుస్తుందా? ఈ గుండెల మీద కుంపట్లు అవసరమైతే ఈ సైకిల్ని కూడా అమ్మేయాలి అలా అనుకుంటాడు. కానీ నిజానికి విశ్వేశ్వరయ్యకి ఆ సైకిల్ అంటే ఎంతో ప్రేమ. అది లేకపోతే ఆయనకి ఒక్క క్షణం గడవదు. 1/2 మైలు దూరంలో ఉన్న ఆఫీస్కి కాళ్ళీడ్చుకుంటూ నడిచి వెళ్ళాలి. కాదంటే రాని బస్సు కోసం పడిగాపులు పడాలి. దానికంటే బ్రేకులు లేకపోయినా, టైర్లు పంచరైనా, మాటిమాటికి చైన్ తెగుతున్నా ఆ సైకిలే నయం కదా. అందుకే ఎప్పటికప్పుడు పాడైన భాగాలకి మాత్రం శ్రద్ధగా రిపేర్లు చేయిస్తూ ఉంటాడు. శరీరంలో ఏ భాగాలకైనా జబ్బు చేస్తే చికిత్స చేయించుకొని నయం చేసుకోవటం లేదు. ఇది అంతే. ఆ సైకిల్ లేదే క్షణం కూడా గడవదు విశ్వేశ్వరయ్యకి. సైకిల్ మీద ప్రపంచయాత్ర చేయకపోయినా ఎలా చెయ్యాలో చక్కగా వివరించి చెప్పగలడు. ఆ విషయాలన్నింటి గురించి పుస్తకం రాస్తే డాక్టరేట్ ఇవ్వాలి మరి.
పుట్టినప్పటి నుంచి అంతటి సైకిల్ చరిత్ర అనుభవం ఉన్నాయి విశ్వేశ్వరయ్యకి. కొంచెం నీరుకావి పట్టిన పొందూరు కద్దరు పంచే, కళ్ళ లాల్చి, సగం నెరిసిన జుత్తు, బొద్దుగా ఉన్న మీసాలు, మెళ్ళో తకిలితో ఉడికిన జంధ్యం, దానికి ఒక చిన్న వెండి లింగంకాయ, నుదుట తెల్లగా విభూతి రేఖలు, మధ్య చిన్న గంధం బొట్టు, నోట్లో శివశివ అన్న ఊతపదం, కళ్ళల్లో పేదరికానికి ప్రాతినిధ్యం వహించే నిర్వేదం, ఇవన్నీ కలిస్తే విశ్వేశ్వరయ్య అవుతాడు. ఎత్తుగా తగిన లావుతో ఉంటాడు విశ్వేశ్వరయ్య. బాగా భారీ విగ్రహం, ఎర్రటి శరీరఛాయ, కానీ ఈతి బాధలకి నల్లగా కమిలినట్లుంటుంది. ఆయన పెదాలపై ఎప్పుడో గానీ నవ్వు రాదు, వచ్చినా అతికించుకున్నట్లే ఉంటుంది. మధ్యతరగతి మందహాసం. శంకరాభరణం సినిమా వచ్చాక ఆయన చిన్న కూతురు గిరిజ తండ్రికి శంకరశాస్త్రి అని పేరు పెట్టింది. విశ్వేశ్వరయ్య ఆఫీస్ నుంచి ఇంటికొస్తే గిరిజ అమ్మా నాన్నొచ్చారు అనదు, శంకరశాస్త్రి వచ్చారా అని గబాల్న నాలుగు ఖర్చుకుంటుంది. అప్పుడు కూడా విశ్వేశ్వరయ్య నవ్వడు, అని ఊరుకుంటాడు. బ్రతుకు మోయలేని భారమేం ఏదో ఆయన వదనంలో కనిపిస్తుంది. ఆలోచనల మధ్య ఈదురగాలిని తట్టుకుంటూ హైవే రోడ్డు మించి మిట్ట మధ్యాహ్నం ఆ ఎండలో అరమైలు దూరం నుంచి ఆ డొక్కు సైకిల్ తొక్కుకుంటూ ఇంటికొచ్చాడు విశ్వేశ్వరయ్య. శివశివ అంటూ ఇంటి ముందు సైకిల్ దిగాడు. ఇనప వైరుతో అల్లిన గేటు తీసి లోపలికొచ్చి అరుగువారగా మామిడి చెట్టు కింద సైకిల్ నిలిపి స్టాండ్ వేశాడు. ఇంటి ముందంతా రకరకాల పూల మొక్కలు అందంగా ఏపుగా ఉన్నాయి. మామిడి చెట్టు నిలువెల్లా ఆకు కనిపించకుండా పూత పెట్టింది. అక్కడక్కడ చిన్న పిందెలు వేలాడుతున్నాయి. ఇంటి వెనకాల చిన్న పెరడు, రకరకాల కాయగూరల మొక్కలు, ఆకుకూర మడులు చక్కగా పెరిగాయి. ఏమాత్రం గేటు తెరిచి ఏమరపాటుగా ఉన్న మేకలు వచ్చి శుభ్రంగా వేసేస్తాయి. విశ్వేశ్వరయ్య గేటు వేసి ధారగా జారిపోతున్న చెమటని పైకొండవాతో తుడుచుకుంటూ చీడీలు ఎక్కి అమ్మాయి సీత అంటూ చిన్నగా కేక పెట్టి తలుపు మీద కొట్టాడు. ఆయన గొంతు దాహంతో ఎండుకుపోతోంది. నీళ్లల్లో మునిగి లేచినట్లు ఒంటి మీద నుంచి ధారగా చెమట జారిపోతోంది. తొడుక్కున్న లాల్చి తడిసి ఒంటికి అతుక్కునిపోయింది. ఆ ఎర్రని ఎండలో అంత దూరం నుంచి సైకిల్ తొక్కుకుంటూ రావటంతో ఆయాసం ఎగదన్నుకునొస్తోంది. మొదటి పిలుపుకి లోపల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. విశ్వేశ్వరయ్య కాస్త ఊపిరి పీల్చుకొని తలుపు మీద గొళ్ళెంతో కొడుతూ అమ్మాయి సీత అంటూ గొంతు కాస్త హెచ్చించి మళ్ళీ పిలుపు మీద పిలుపు వేశాడు. పెరట్లో వేప చెట్టు కింద నవారు మంచంలో చల్లగాలికి హాయిగా పడుకొని నవల చదువుకుంటున్న గిరిజ వీధి తలుపు చప్పుడు విని గబాల్న లేచింది. చేతిలో పుస్తకం తలగడ కింద పెట్టింది. రెండంగల్లో దూకినట్లు ఇంట్లోకొచ్చి వీధి తలుపు తెరిచింది. చెమటలు దిగజారుకుంటూ ఎర్రగా కందిన ముఖంతో అంత ఎండలో వేళగాని వేళ హఠాత్తుగా ఆఫీస్ నుంచి వచ్చిన తండ్రిని చూస్తూనే ఒక్క క్షణం స్తంభీభూతురాలైంది. శివశివ అంటూ విశ్వేశ్వరయ్య లోపలికొచ్చి ఎదురుగా ఉన్న పడక్కుర్చీలో వాలుతూ తలెత్తి కూతురికేసి చూశాడు. ఏం చేస్తున్నారమ్మా లోపల? ఎన్నిసార్లు పిలిచినా పలకలేదేం అన్నాడు మందలిస్తున్నట్లు. పెదవులు విడినట్లు గిరిజ చిన్నగా నవ్వింది. ఆమె అలా నవ్వినప్పుడు బుగ్గ చిన్నగా సొట్టపడింది. సారీ నాన్న, నేను పెరట్లో ఉన్నాను, వినిపించలేదు. అయినా ఇప్పుడొచ్చారేంటి, ఆఫీస్ లేదా అంటూ ఫ్యాన్ స్విచ్ వేసి పక్కనే గూట్లో ఉన్న మట్టి కూజాలోంచి చల్లటి నీళ్లు గ్లాస్ నిండా నింపి తండ్రికి అందించింది. విశ్వేశ్వరయ్య లాల్చీ విప్పి కుర్చీపై వేశాడు. అర్జెంట్ పనుండొచ్చానమ్మా, మీ అమ్మ ఇంట్లో లేదా? నీళ్లు తాగి ఖాళీ గ్లాస్ కూతురికి అందించాడు. డాబా మీద ఒడియాలు పెడుతుంది నాన్న, పిలుస్తానుండు అంటూ లేడీలా చెంగున దూకి పెరట్లోకొచ్చి ఇంటి వెనుక వైపున ఉన్న మెట్లెక్కి రెండంగల్లో డాబా మీదకొచ్చింది. ఎర్రని ఎండలో కొంగు తలపై కప్పుకొని గుమ్మడికాయ వడియాలు పెడుతోంది సుభద్రమ్మ. సీత, లక్ష్మి తల్లికి సహాయం చేస్తున్నారు. అమ్మా, శంకరశాస్త్రి వచ్చారు, నిన్ను పిలుస్తున్నారు, అర్జెంట్ అంది నవ్వుతూ గిరిజ. సుభద్రమ్మ ఒక్క క్షణం తెల్లబోయి కూతురు మొహంలోకి చూసింది. ఎండవేడికి ఆవిడ పచ్చటి వదనం ఎర్రగా కందింది. మొహం మీద అక్కడక్కడ తెల్లని ముత్యాల్లా చెమట బిందువులు మెరుస్తున్నాయి. అదేమిటే, మీ నాన్న ఈ వేళగాని వేళ ఎందుకు వచ్చినట్లు? ఆఫీస్కి వెళ్ళలేదా ఏమిటి? ఏమో, అవన్నీ నాకు తెలవవు. ముందు నువ్వు కిందికి వెళ్ళు, మళ్ళీ శంకరశాస్త్రి గారికి కోపం వస్తుంది అని నవ్వి, అబ్బా ఇంత ఎండలో ఎలా కూర్చున్నారో అంది మొహం చిట్లిస్తూ గిరిజ. అవును మరి, నువ్వంటే మగరాయుడివి, మంచం ఎక్కి పుస్తకం పట్టుకున్నా గడుస్తుంది, కానీ మాకెట్లా సాగుతుంది? నా బదులు నువ్వు ఇలా కూర్చుని ఆ కాస్త పిండి వడియాలు పెట్టు, ఆడపిల్లవి అంది కసురుతూ సుభద్రమ్మ. పక్కనే ఉన్న బకెట్ నీళ్లలో చేతులు కడుక్కుంది. ఆ మాటలతో గిరిజ మొహం వికటించింది.
అమ్మో, ఆ పాడు పని మాత్రం నాకు చెప్పకు అంటూ తల్లి కంటి ముందే కిందికి పరిగెత్తింది గిరిజ. పాడు పనా? రేపు వేయించినప్పుడు తిను, చేతులు విరగ్గొడతాను అంటూ లేచింది. ఒసే సీత, ఆ కాస్త పిండి మీరిద్దరూ పెట్టేసి రండి. మీ నాన్న ఈ వేళప్పుడు ఎందుకు వచ్చారో మళ్ళీ ఆలస్యమైతే మండిపడతారు అంటూ లేచి నిల్చుని అరచేత్తో నడుం సవరదీసుకుంటూ కిందికొచ్చింది. పెరట్లో బావి దగ్గరకు వెళ్ళి ఓ బొక్కెన నీళ్లు చేది శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంది. చెంగుతో ముఖం తుడుచుకుంటూ లోపలికొచ్చింది. అప్పటికే విశ్వేశ్వరయ్య కాస్త సేద తీరి పంచె విడిచి లుంగి కట్టుకుని కాళ్ళు కడుక్కునేందుకు పెరట్లోకి వచ్చాడు. గడప దగ్గరే ఎదురుపడ్డ భార్యను చూసి, ఏమిటి ఇంతెండలో ఒడియాలు పెడుతున్నారా అన్నాడు ఆదరంగా. సుభద్రమ్మ చిన్నగా నవ్వింది. ఒడియాలు ఎండలో కాక వానలో పెట్టమంటారా ఏమిటి అని. మీరేమిటి వేళప్పుడొచ్చారు? ఆఫీస్కి వెళ్ళలేదా, లేక సెలవు పెట్టారా అంది. సెలవు పెట్టాను. శాస్త్రి గారు ఇందాక మా ఆఫీస్కి వచ్చారు. ఆయన మొన్న పట్నం వెళ్ళాట. మన శివరావు కనిపించి ఇవాళ సాయంత్రం 6 గంటలకి మన సీతను చూసుకునేందుకు వాళ్ళని తీసుకొస్తున్నారని చెప్పాడు. ఈ విషయం శాస్త్రి గారు నిన్ననే మన ఇంటికొచ్చి చెప్దామనుకున్నాడట. కానీ ఆయనకేదో అర్జెంటు ముహూర్తాలుండి రాలేకపోయాడట. పొద్దున్న 11 గంటలకి మా ఆఫీస్కి వచ్చి చెప్పాడు. అందుకే ఈ పూట సెలవు పెట్టి వచ్చేశాను. ఇంకా మీ ప్రయత్నాలు మీరు చూసుకోండి అన్నాడు తాపీగా. సుభద్రమ్మ బుగ్గలు నొక్కుకుంది. ఏమిటి చోద్యం? ఆడపిల్ల గలవాళ్ళం ఇంత హఠాత్తుగా చెప్తే ఎలాగనుకున్నారు? మనమేమన్నా జమీందార్లమా? విశ్వేశ్వరయ్య అభయమిస్తున్నట్లు తల అటు ఇటు తిప్పాడు. నువ్వేం కంగారు పడకు. ఆర్భాటాలవి ఏమీ చెయ్యొద్దని కబురు పంపారు. కతికితే అతకదట. పిల్లని చూసుకునేందుకు రావటం ఆనవాయితీ గనక ఏదో లాంఛనంగా వస్తున్నారట అంతే అన్నాడు. అయితే మాత్రం ఇంటికొచ్చిన పెద్ద మనుషులకి ఏదో ఇంత తీపి కూడా పెట్టకుండా ఎలా పంపుతాం? వాళ్ళు తిన్నా తినకపోయినా మర్యాద చేయటం మన ధ్యేయం కదా. వియ్యాలవారా మరొకట? ఇంతకీ ఎంతమంది వస్తున్నారట? ఎంతమందోనా? మన శాస్త్రి గారితో కలిసి 5గురు అంతే నిట్టూర్చింది సుభద్రమ్మ. ఆవిడ నీళ్లతో మొహం కడుక్కోవటంతో నుదుటి కుంకుమ కరిగి ముక్కు మీదకి జారింది. సుభద్రమ్మ కాస్త పొట్టిగా లావుగా ఉంటుంది. గుండ్రటి మొహం, పచ్చగా పసుపు రాసినట్టు మంచి శరీర ఛాయ, కలువరేకల్లా నల్లటి కాటుక కళ్ళు, మంచి కళగల మొహం. ఏ ఆభరణాలు లేకపోయినా ఒక రకమైన అమాయకత్వంతో కూడిన పవిత్ర భావం ఏదో ఆవిడ వదనంలో ద్యోతకమవుతూ ఉంటుంది. చెవులకి నీరు కావి పట్టిన దుద్దులు, మెడలో పసుపు రాసిన నూలుతాడు, దానికి చింతాకు మంగళసూత్రాలు, మధ్య చిన్న వెండిలింగకాయ, 2 వరుసల సన్నని నల్ల పూసల దండ, చేతులకు నిండుగా మట్టి గాజులు, సగం నెరిసిన జుత్తుని చిన్న వేలుముడి వేసుకుంటుంది. ఆవిడ ఇంట్లో ఎప్పుడూ అతుకులు వేసిన చీరే కట్టుకుంటుంది. అతుకులు కానీ చెరుగు కానీ లేని చీర ఏదన్నా ఉంటే దాన్ని చక్కగా ఉతికి బిళ్ళ మడతలు పెట్టి ఇంత మంచి చీర ఇంట్లో ఎందుకు అనుకుంటూ భద్రంగా పెట్లో దాస్తుంది. ఆడపిల్లల తల్లి కావటంతో ఓ మంచి చీర కొన్నా, చిన్న ఎత్తు నగ చేయించినా అది ఆవిడ దాకా రాదు. పేదరికానికి ప్రతినిధిలా, జీవితాన్ని కాచి వడగట్టిన వేదాంతిలా నిర్వికారంగా నిరాడంబరంగా ఉంటుంది సుభద్రమ్మ. కానీ ఆవిడ వదనంలో తేజస్సు, ఒక విధమైన పవిత్రత చూపరుల్ని కట్టిపడేస్తాయి. గృహిణి అన్న పదానికి ఆవిడ్ని చూస్తే సరైన నిర్వచనం అనిపిస్తుంది. పెళ్ళికొడుకు తల్లి తండ్రి క్రిందటి వారంలో అనుకోకుండా స్వగ్రామం నుంచి కొడుకు దగ్గరికి పట్నం వచ్చారట. సరే, ఇవాళ మంచి రోజుని ఇటు వస్తున్నట్లున్నారు అంటూ చెప్పి తువ్వాలందుకొని పెరట్లోకి నడిచాడు విశ్వేశ్వరయ్య. సుభద్రమ్మ చిన్నగా నిట్టూర్చింది. సరే, కుదిరినా కుదరకపోయినా ఈ తతంగం తప్పదు కదా. కాస్త నిస్పృహతో వంటగదిలోకి నడిచింది. ఉదయం భోజనం కాగానే వడియాల పని పెట్టుకుంది. ఏదో ఆ పని కాస్త అయింది. కొంచెంసేపు విశ్రాంతిగా నడుం వాలుద్దాం అనుకుంది. కానీ ఇంతలో భర్త తెచ్చిన వార్తతో ఆవిడ మనసంతా అస్థిమితంగా తయారైంది. పిల్లని చూసుకునేందుకు వస్తున్నారంటే కడుపులో కంగారు మొదలైంది. ఈ సంబంధం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఈశ్వరుడి దయ ఎలా ఉందో మరి. వంటగదిలోకి వచ్చి స్టవ్ వెలిగించి గిన్నెతో కాఫీకి నీళ్లు పడేసింది. అల్మరాలోంచి శనగపిండి డబ్బా జల్లెడ బయటికి తీసింది. పీట వాల్చుకొని కూర్చుంటూ ఒసే గిరిజ అంటూ కేక వేసింది. గిరిజ అవటానికి ఆడపిల్లే అయినా ఆ లక్షణాలు తక్కువ. ఆ అమ్మాయికి ఇంటి పనులంటే మహా చిరాకు. నవలలు, సినిమాల పిచ్చి. చేతిలో పుస్తకం ఉంటే చాలు, ఆకలి నిద్ర కూడా తెలియవు. పెరట్లో చల్లగాలికి మంచంలో పడుకొని హర్రర్ నవల చదువుకుంటున్న గిరిజకి తల్లి పిలుపు వినిపించింది. ఇంకొకప్పుడైతే పుస్తకం వదిలి లేవకపోను, కానీ ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు. అందుకే గబాలన పుస్తకం పక్కకు పెట్టి లేచి వంటగదిలోకి వచ్చింది. శనగపిండి జల్లెడ పడుతున్న తల్లిని చూసి, హాయ్ ఏంటి మామ్, టిఫిన్ చేస్తున్నావా? ఉల్లిపాయ పకోడీలు తిని చాలా రోజులైంది అంది గారంగా. నీకోసమే వండుతున్నాను.
ఇంట్లో వీసమెత్తు పనికి కలిసిరావు కానీ తినటానికి మాత్రం అందరికంటే ముందు తయారవుతావే. నోరు మూసుకుని ఆ కాఫీలు కలిపి అందరికీ ఇవ్వు. ఆ తర్వాత కాస్త గదులని శీఘ్రంగా తుడిచి సర్దు. సాయంత్రం సీతక్కని చూసుకునేందుకు వాళ్ళు వస్తున్నారట. మైసూర్ పాక్ చేసి కాస్త మిక్చర్ కలుపుతాను, నీకు పెడతాలే అంది చిరునవ్వుతో. గిరిజ హుషారుగా కళ్ళు తిప్పింది. ఓహో, అదా హడావిడి, అందుకన్నమాట నాన్నొచ్చింది. అమ్మా, అయినా నాకు తెలియకడుగుతాను, ఓ ప్రశ్నకి జవాబు చెప్పు. నేను తినటానికి ఏదైనా చేసి పెట్టమని అడిగితే తిడతావు. ఒంట్లో ఓపిక లేదనో, ఇంట్లో అది లేదు ఇది లేదనో విసుక్కుంటావు. కానీ పెళ్లి చూపులకి వచ్చే వాళ్ళకి మాత్రం వద్దన్నా పెడతావు. నానా హైరాణ పడి ఇలా స్వీట్లు హాట్లు చేయటం ఎందుకు? మనం ఏదన్నా స్వీట్స్ షాప్ నడుపుతున్నామా? అక్కను చూసుకునేందుకు ఇప్పటికి ఎందరో వచ్చారు కదా. మైసూర్ పాక్లు లడ్లు అంతా మింగిపోయిన వాళ్లే కానీ ఒక్క సంబంధమైనా కుదిరిందా చెప్పు? నిట్టూర్చింది సుభద్రమ్మ. ఏం చేస్తాం తల్లి, దేనికైనా యోగం ఉండాలి, ఇంకా దానికి కళ్యాణ గడియ రాలేదు. మరి అలాంటప్పుడు ఈ మైసూర్ పాకాలు మిక్చర్లు ఎందుకు వాళ్ళ ముఖాన పెట్టడం? మనమేమో అన్నంలో నూనె వేసుకోవటం, కాఫీలో బెల్లం కలుపుకోవటం, వాళ్ళకి మాత్రం గుమగుమ నెయ్యిలు పంచదార్లు అనవసరపు దండగ ఖర్చు. ఇందాక డాబా మీద పిండి వడియాలు చల్లమిరపకాయలు పెట్టావు కదా, అవి కాసిని వేయించి ఆ వచ్చే వాళ్ళకి పళ్ళెంలో పెట్టి తలా రెండియ్యి అంది ఎకశక్యంగా. అంత నిర్వేదంలోనూ సుభద్రమ్మ ఫక్కుమని నవ్వింది. అలాగే తల్లి, ఏదో చదువుకున్న దానివి నువ్వు చెప్తున్నావు కనుక రేపు నిన్ను చూసుకునేందుకు ఎవరైనా వస్తే వడియాలు అప్పడాలు చల్లమిరపకాయలు వేయించి వాళ్ళకి టిఫిన్ పెడతాలే అంది. గిరిజ అందంగా సిగ్గుపడింది. ఆమె కనురెప్పలు కిందికి వాలాయి. ఆ పాటి పెళ్లి ప్రస్తావనకి ఆమె తెల్లని చెక్కిళ్ళు ఎర్రగా కందాయి. చిపో, నేను అసలు పెళ్ళే చేసుకోను అంది. ఒకప్పుడు అందరం అలా అన్నవాళ్లమే, ఇప్పుడు ఇలా కూరుకుపోయాం అంటూ సుభద్రమ్మ ఇంకా ఏదో అనబోయేంతలో లక్ష్మి సీత డామా బీద నుంచి దిగి పెరట్లో బావి దగ్గర గిన్నెలు కడిగి వంటగదిలో పెట్టడానికి వచ్చారు. సాయంత్రం సీతను చూసుకునేందుకు వస్తున్నారు అనగానే అందరిలో ఒక విధమైన ఉత్సాహం ప్రవేశించింది. విశ్వేశ్వరయ్యది కాస్త పాత సాంప్రదాయమైన కుటుంబం. 6 సంతానం, 4 ఆడపిల్లలు, తరువాత మగపిల్లలు 2 చిన్నవాళ్ళు. 300 గజాల స్థలంలో ప్రస్తుతం ఉంటున్న ఆ చిన్న చౌడు మిద్దె తప్ప వేరే చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. ఉన్నవన్నీ అప్పులు తాకట్టే. విశ్వేశ్వరయ్య రెక్కలే ఆ సంసారం అంతటికీ ఆధారం. తల్లిదండ్రులకి 3 ఆడపిల్లల మధ్య ఒక్కడే మగపిల్లవాడు. అతనే విశ్వేశ్వరయ్య. అంతంత మాత్రపు ఆర్థిక పరిస్థితి. తండ్రి మరణించే నాటికి అతనిపై 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళయ్యాయి. కానీ చెల్లెలు పార్వతి పెళ్లి బాధ్యత అతనికి తప్పలేదు. ఆ చిన్న చౌడు మిద్దెతో పాటు కొద్దిగా అప్పులు విశ్వేశ్వరయ్యకు మిగిల్చిపోయాడు తండ్రి. అయినా తల్లి కోరిక కాదనలేక తాహతకు మించి కట్నమిచ్చి ఘనంగా చీర సారే కూర్చి వైభవంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపాడు పార్వతిని. అప్పటికే విశ్వేశ్వరయ్య 2 కూతుళ్ళు పూసిన తంగేడుల్లా పెళ్లికి ఎదిగి కూర్చున్నారు. కానీ ఆయన చేతుల్లో చమురు ఇంకిపోయింది. అలా అని ఎదిగిన ఆడపిల్లల్ని ఎన్నాళ్ళనింట్లో కూర్చోబెట్టుకోవటం? లోకం ఊరుకుంటుందా? పచ్చగా ఉన్న చెట్టు మీద 10 మంది కళ్ళు పడతాయి. పెద్ద కూతురు విశాలాక్షి మెట్రిక్ పాస్ అయింది. 23 ఏళ్ళు వచ్చాయి. 8,000 కట్నమిచ్చి ఎలాగో పెళ్ళయిందనిపించాడు. పెద్దలుడు సుదర్శన్ MA జూనియర్ కాలేజీలో లెక్చరర్. పెద్ద చదువు అయితే చదివాడు, కానీ సంస్కారం లేదు. పెళ్ళై 4 ఏళ్ళు అవుతున్నా డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా మీ నాన్నని అడిగి డబ్బు తీసుకురా అని భార్యని పుట్టింటికి తోలుతాడు. సుదర్శన్ పెళ్లిలో అలకపాన్పు మీద మామగారిని స్కూటర్ కావాలని కోరుకున్నాడు. విశ్వేశ్వరయ్య ఇవ్వలేకపోయాడు. ఆ కోపం సుదర్శన్ మనసులో ఇంకా అలాగే ఉంది. ఆ అక్కసుని భార్య విశాల మీద అనేక రకాలుగా తీర్చుకుంటున్నాడు. మరి ఈ రోజుల్లో మగాడి ప్రతాపమంతా ఆడదాని మీదే కదా. ఈ లోకంలో దమ్మిడీకి కొరగాని సన్నాసికి కూడా భార్య మీద సర్వాధికారం ఉంటుంది. దాన్ని కుక్కల కాళ్లతో తన్నొచ్చు, నల్లిని నొక్కినట్లు నొక్కొచ్చు, తిట్టొచ్చు, తిమ్మొచ్చు. 3 ముళ్ళ పసుపుతాడు మెళ్ళో కడితే చాలు ఆ హక్కు వస్తుంది. ఆ హక్కుతోనే సుదర్శన్ భార్య విశాలని నానా హింస పెడుతూ ఉంటాడు. విశాల ఎప్పుడైనా దిక్కులేని దానిలా ఒంటరిగా చిన్న చేతి సంచి తీసుకుని దీనంగా పుట్టింటికొచ్చిందంటే డబ్బు కోసమే. పైగా విశాల అత్త ఆడబిడ్డలు గయ్యాళి గంపలు. అందాక ఆ బాధ చూడలేక విశ్వేశ్వరయ్య కూతురు వచ్చినప్పుడల్లా ఆ పిల్ల 400 అడిగితే 2 అడిగితే 100,
ఇలా ఏదో ఇచ్చి పంపిస్తూ అల్లుడిని శాంతపరుస్తూ ఉంటాడు. అది సర్దుబాటు చేయలేకపోతే అల్లుడు గడ్డం కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకుంటాడు. గట్టిగా ఏమన్నా అందామన్నా నోరు రాదు. అల్లుడా మరొకట. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. తరచూ అక్కలు చెల్లెళ్ళు బావమరుదులు వచ్చి వెళ్తూ ఉంటారు. పండగలకని పబ్బాలని పురుళ్ళని బాలసారలని ఏదో ఒక చిత్తడి ఖర్చు. విశ్వేశ్వరయ్యకి డబ్బంటే లేదు కానీ బాధ్యతలు ఎక్కువే. తరతరాలుగా వస్తున్న ఆచారాలని ఆయనొక్కరూ కాదనలేడు కదా. ఈ పరిస్థితిలో రెండో కూతురు సీత పెళ్ళి దగ్గరకు వచ్చేసరికి ఆర్థికంగా ఆయన పూర్తిగా కృంగిపోయాడు. ఆదాయాన్ని మించి అవసరాలు, తలకు మించి అప్పులు, తెగని సమస్యలు, మోయలేని బాధ్యతలు, ఇంటి మీద కూడా అప్పయింది. ఇల్లమ్మినా అప్పు తీరదు. సరికదా నిలువ నీడ లేకుండా పోతుంది. తిన్నా తినకపోయినా స్వంత ఇల్లు గనక సంసారం ఏదో గుట్టుగా సాగిపోతోంది. కానీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా జరగాలి? కొండలా పెరిగిపోతున్న అప్పు ఎలా తీరాలి? మగపిల్లలు చిన్నవాళ్ళు. ముందుకు చూస్తే నుయ్యి, వెనక్కి చూస్తే గొయ్యిలాగా ఉంది పరిస్థితి. ఉన్న ఊళ్ళో కాలేజీ లేక ఆడపిల్లలకి పై చదువులు చెప్పించలేకపోయాడు. దగ్గరలో ఉన్న పట్నం పంపించి హాస్టల్లో ఉంచే స్తోమత లేదు. ఈ ఏడాది కొత్తగా కాలేజీ పెట్టడం చేత గిరిజన్ మాత్రం ఇంటర్లో చేర్పించాడు. కానీ సీత, లక్ష్మి మెట్రిక్తోనే చాలించవలసి వచ్చింది. విశ్వేశ్వరయ్య సాయశక్తులా పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కటి కలిసి రాలేదు. గవర్నమెంట్ ఉద్యోగం చేసే పిల్ల కావాలని, పిల్ల తెల్లగా అందంగా ఉండాలని, ఉద్యోగం చేయకపోయినా డిగ్రీ ఉండాలని, కట్నం 25,000కి తగ్గినా ఒప్పేది లేదని, అల్లుడికి కలర్ టీవీయో లేక స్కూటరో పండక్కి కానుకగా ఇవ్వాలని, ఇలా రకరకాలుగా రూల్స్ పెట్టి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. మగపిల్లలున్న తల్లిదండ్రులు కట్నం మాట అటుంచి పెళ్లి ఖర్చు భరించే శక్తి కూడా లేదు విశ్వేశ్వరయ్యకి. చూస్తూ ఉండగానే 25 ఏళ్ళు వచ్చేశాయి. సుభద్రమ్మ కూతుళ్ల పెళ్లి గురించి దిగులు పడిపోయింది. దీనికి పెళ్లి యోగం లేదేమో, లేకపోతే ఇన్ని సంబంధాలు వచ్చినా ఒక్కటి కుదరకుండా పోతుందా అని నిత్యం కూలిపోతూ ఉంటుంది సుభద్రమ్మ. సరిగ్గా ఇటువంటి పరిస్థితిలో విశ్వేశ్వరయ్యకి దూరపు బంధువు, ఆత్మీయుడు అయిన శివరావు సీతకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు. పెళ్లికొడుకు పేరు ప్రభాకర్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, వయస్సు 28 సంవత్సరాలు, దగ్గరలో ఉన్న సిటీలో ఉంటాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, లక్షల ఆస్తికి ఏకైక వారసుడు, అందగాడు. అయితే అతనికి ఇది రెండవ పెళ్లి. మొదటి భార్యకి 2 పిల్లలు కూడా ఉన్నారు, బాగా చిన్న పిల్లలు. పేద ఇంటి పిల్లైనా మంచి గుణగణాలు గల అమ్మాయి దొరికితే పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శివరావు సీత కోసం ఈ సంబంధం తీసుకొచ్చాడు. చందమామలో మచ్చల రెండవ పెళ్లి అన్న చిన్న లోపం తప్పించి మిగతా అన్నింటా ప్రభాకర్ ఉన్నతుడు. సీత లాంటి పేద ఇంటి ఆడపిల్లలకి అందని చందమామ, కలల రాకుమారుడు. కానీ వీధి అతన్ని చిన్న చూపు చూసింది. సీత వయసు మీరిపోతోంది. పెద్ద చదువు లేదు, కట్నం ఇవ్వలేదు. ఈ పరిస్థితిలో ఉభయతారకంగా ఉంటుందని ఈ సంబంధం తీసుకొచ్చాడు శివరావు. ఎంతో తర్జన భర్జనలు పడి బాగా ఆలోచించిన మీదట వేరే గత్యంతరం లేక పరిస్థితులకి తలొగ్గారు విశ్వేశ్వరయ్య దంపతులు. అతనికి ఇది రెండవ పెళ్లి అనే విషయం మనసులో మూలులా గుచ్చుతున్నా ఇరుగు పొరుగమ్మల సూటిపోటి మాటలు, తల్లిదండ్రుల ఇబ్బందులు, చితికిపోయిన తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు చూడలేక మనసుకి సర్ది చెప్పుకొని జీవితంలో రాజీ పడదామనుకుంది సీత. దాని పర్యవసానమే ఈరోజు జరగబోయే పెళ్లి చూపులు. ఆడపిల్ల బ్రతుకుతో రాజీ పడటం, సర్దుకుపోవటం అన్న పదానికి బీజాక్షరం పడటం సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలు దాటుతోంది. పెళ్లివారి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. సుభద్రమ్మ కాఫీ పలహారాలన్నీ సిద్ధం చేసుకుని పళ్ళాలు పళ్ళు అన్నీ రెడీగా వంటగదిలో అమర్చుకుంది. మధ్య హాలులో జంబుకానా పరిచి అటువైపు వరుసగా 1 డజను కుర్చీలు వేశారు. సీత ముస్తాబం ముగించుకుని ఆఖరుసారిగా అద్దాన్ని చేతుల్లోకి తీసుకుని తన ముఖాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలనగా చూసుకుంది. చిన్న ప్రింట్ ఉన్న లేత నీలిరంగు కటావ్ వాయిల్ చీర, నీలిరంగు జాకెట్ ధరించింది. చెవులకి నీలిరంగు డ్రాప్స్, మెడలో ఆర్టిఫిషియల్ ముత్యాల దండ, వంకీలు తిరిగి నల్లగా నిగనిగలాడుతూ తాచుపాములా ఉన్న బారెడు జడ, సోగలు తేరి మీనాల్లా ఉండే పెద్ద కళ్ళు ఆమెకి పెట్టని ఆభరణాలు, చామనచాయ రంగుతో తీర్చిదిద్దినట్లుండే కనుముక్కు తీరుతో ఎత్తుకి కాస్త బొద్దుగా ఉంటుంది సీత. చూసే కళ్ళకి అందం తెలిస్తే మనసుంటే ప్రతి ఒక్కరి కళ్ళకి సీత అందంగానే కనిపిస్తుంది. కానీ డబ్బు మదంలో కళ్ళకి పొరలు కమ్మిన వారి కళ్ళకి మాత్రం సీత అందం కనిపించదు. మరి ఈ రోజుల్లో ఆడపిల్ల గుణానికి అందానికి మించి
ఆమె తెచ్చే వరకట్నానికే ప్రాధాన్యత ఎక్కువ. మగాడి అభిరుచి అంత గొప్పగా ఏడ్చింది. అందుకే 24 వసంతాలు నిండినా సీత ఇంకా పెళ్లి కాకుండానే మిగిలిపోయింది. గతంలో ఎన్నో సంబంధాలు వచ్చి తిరిగిపోయాయి. వృధా శ్రమే మిగిలింది. కానీ ఫలితం దక్కలేదు. అందువల్ల విసిగిపోయిన సీత తండ్రి విశ్వేశ్వరయ్య అసలు చూడటం మానేశాడు. కానీ శివరావు ద్వారా ప్రభాకర్ విషయం సంప్రదింపులు జరిగాయి. అతను రెండో పెళ్లివాడైన ఇంటిల్లిపాది సుముఖంగానే ఉన్నారు. ఈ సంబంధం ఖాయమైతే చాలని ఆరాటపడుతున్నారు. ఇంకొక గంటలో పెళ్లివారు పట్నం నుంచి చూపులకి రానే వస్తున్నారు. సీత ముస్తాబు ముగించుకొని అద్దం గూట్లో పెట్టింది. చెల్లెలు అందించిన పూలదండ జడలో పెట్టుకుంటూ తనలో తనే చిన్నగా నిట్టూర్చింది. ఏమిటో ఈ అలంకరించుకోవటాలు, ఆర్భాటాలు, ఆశ నిరాశలు. అసలు ఈ పెళ్లి జరిగేదేనా? ఇట్లా ఇప్పటికి ఎన్నిసార్లు భంగపడదలేదు అవమానంతో తన మనసు. ఒసే సీత, సీత! తల్లి పిలుపుకి నిరాసక్తంగా తల తిప్పింది. సుభద్రమ్మ చాటంత ముఖం చేసుకుని హడావిడిగా లోపలికొచ్చింది. ఇదిగో శేషమ్మ పిన్నిని అడిగి గొలుసు తెచ్చాను, వేసుకో. సంబరంగా కొంగుముడి విప్పి 2 పేటల చంద్రహారం బయటికి తీసింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న సీతవదనం ఒక్కసారి మలినమైంది. తీవ్రతతో ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. అమ్మా, నేనొద్దన్నానా? మళ్ళీ ఎందుకు అడిగి తెచ్చావు? అదేమిటే సీత, పెళ్లి చూపుల్లో ఆ పూసల దండ వేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? పెళ్లి కొడుకు ఒక్కడే అయితే పర్వాలేదు, కానీ ఆ పిల్లాడి తల్లి తండ్రి కూడా వస్తున్నారట. వాళ్ళు అసలే భాగ్యవంతులు. విసుగ్గా చూసింది సీత. అమ్మా, వాళ్ళు భాగ్యవంతులైతే కావచ్చు, కానీ మనం లేని వాళ్ళం అది తెలుసు. శివరావు బాబాయ్ మన గురించి వాళ్ళకన్నీ వివరంగా చెప్పే తీసుకొస్తున్నాడు. ఇంకా ఎందుకమ్మా ఈ లేనిపోని ఆర్భాటం? వాళ్ళు ఇష్టపడాల్సింది నన్ను కానీ నా గొలుసుని కాదు. లేని గొప్పలు ప్రదర్శించాల్సినంత కర్మ ఏం పట్టింది? నేను రోజు ఎలా ఉంటానో ఇప్పుడు అలానే ఉంటాను. ఈ పూసల దండ వేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, తీసేస్తాను. అంతేగాని ఆ ఎరువు సొమ్ము మాత్రం నాకు అక్కర్లేదు, నిక్కచ్చిగా చెప్పింది సీత. అసలు గంగిరెద్దులు అలంకరించుకోవటం, పెళ్లి చూపుల పేరిట అంగట్లో బొమ్మలా సిద్ధం కావటం, వాళ్ల చేత నచ్చలేదు అనిపించుకోవటంతోనే ఆమె సున్నితమైన మనసు దెబ్బతింది. పెళ్ళంటే ఒక విధమైన నిరాసక్తత ఏర్పడింది. దానికి తోడు తల్లి చాదస్తం. అసలు ఈ పెళ్లి జరిగేదెంతో జరగనిదెంతో కానీ ముక్కు మొహం ఎరగని ఒక పరాయి మగవాడు పెళ్లి చూపుల పేరుతో ఎగాదిగా నకసిక పర్యంతం చూడటం, అడ్డమైన చెత్త ప్రశ్నలు వెయ్యటం ఆత్మాభిమానం గల ఆడపిల్ల హృదయానికి కత్తి కోత అనిపిస్తుంది. అది కాదు తల్లి, నీకు సుభద్రమ్మ కూతురికి ఏదో చెప్పబోయింది. సీత కస్సుమంది. అమ్మా, నన్ను విసిగించకు. నీకంత మోజుగా ఉంటే ఆ గొలుసు నువ్వే వేసుకో, అంతేకాని నేను మాత్రం పొరపాటును కూడా వేసుకునేది లేదు. చివ్వున మొహం తిప్పుకుంది సీత. క్షణంలో ఆమె వదనం శ్రావణ మేఘమైంది. కంటి కొసల్లో కన్నీటి బిందువులు ముత్యాల్లా మెరిశాయి. గోడవారగా చాప మీద కూర్చుని పూలమాల కడుతున్న లక్ష్మి కలగజేసుకుంది. అబ్బ పోన్లే అమ్మా, నీదంతా చాదస్తం. అయినా ఇప్పుడు అక్కకి ఏం తక్కువైందని? కట్టుకున్నది వాయిల్ చీర అయినా, పెట్టుకున్నది పూసల దండే అయినా అక్క చూడు ఎంత అందంగా ఉందో. వాళ్ళు చూడాల్సింది మన అక్కని కానీ ఈ హంగులు కాదమ్మా. మనం పేదవాళ్లమని, కట్న కానుకలు ఇచ్చుకోలేమని వాళ్ళకి తెలుసు. అన్నీ తెలిసి వీళ్ళు మన ఇంటికి వస్తున్నారు. ఇంకా ఎందుకమ్మా నీకి ఆడంబరం? లక్ష్మి అక్కకి వంతపాడి మృదువుగా తల్లిని మందలించింది. ఆ మాటతో సుభద్రమ్మ ముఖం చిన్నబోయింది. ఏదోనే తల్లి, మీరంతా చదువుకున్న వాళ్ళు, ఫ్యాషన్గా మాట్లాడతారు. నేనా పూర్వకాలం దాన్ని. పిల్ల మెళ్ళో చిన్న మెత్తు బంగారం లేకుండా పెళ్లి చూపులు చూపిస్తే ఈ తల్లి మనసు. సుభద్రమ్మ గొంతు దుఃఖంతో భారమైంది. పోన్లేండి సుభద్రమ్మ గారు, ఈ కాలం పిల్లలంతా ఇంతే. మా అమ్మాయి సరోజ ఇదే ధోరణి. ఆ గొలుసు ఎలాగూ తెచ్చారు గనక మీరు వేసుకోండి, పెద్దవారు నిండుగా ఉంటుంది అంది. వంటగది గడపలో కూర్చున్న పక్కింటి శారదాంబ సాయంగా ఉంటుందని సుభద్రమ్మ పిలిస్తే వచ్చి కూర్చుంది. ఈరోజు సీతకి జరుగుతున్న పెళ్లి చూపులు దాదాపు లాంఛనంగానే అని చెప్పొచ్చు. గత 4 నెలలుగా ఈ సంబంధం నలుగుతోంది. మధ్యవర్తిగా శివరావు అన్ని సంప్రదింపులు జరిపాడు. వాళ్ళు సీత ఫోటో కూడా అడిగి తీసుకున్నారు. ఈరోజు లాంఛనంగా పెళ్లి చూపులు జరిపించి పెళ్లికొడుకు ఒప్పుకుంటే తాంబూలాలు పుచ్చుకొని ముహూర్తం నిర్ణయించాలన్న ప్రయత్నంలో ఉన్నారు పెద్దలంతా. ఈ పెళ్లి విషయంలో ఇరుపక్షాల పెద్దలు సుముఖంగానే ఉన్నారు. కానీ పెళ్లికొడుకు ప్రభాకర్ ఎందుకో కాస్త సంశయంగా ఉన్నాడు. అతని నిర్ణయం మీదే సీత భవిష్యత్తు ఆధారపడి ఉంది. సాయంత్రం 6 గంటలు కావస్తుంటే ఇంటికి ముందు కీచుమన్న శబ్దంతో కారాగింది. రాజహంసల రెక్కలార్చుకుని తెల్లగా మెరుస్తున్న ఆ కారుని వీధంతా కళ్ళు వెడల్పుగా చేసుకుని చూడసాగారు.
విశ్వేశ్వరయ్య కూతురికి మంచి సంబంధమే తెచ్చాడు. మొత్తానికి సీత అదృష్టవంతురాలని చెప్పుకున్నారు. నవ యవ్వనంలో సిరులు చిందిస్తూ టీవీగా కారు దిగి లోపలికి వస్తున్న ప్రభాకర్ని చూడగానే సుభద్రమ హృదయం పట్టరాని ఆనందంతో ఉప్పొంగింది. సంతోషంతో గుండెల మీద చెయ్యి వేసుకుని, అమ్మో మా అల్లుడు ఎంత గొప్పవాడో అనుకుంది సంబరంగా. అరచెయ్యి వెడల్పు జరి అంచు పట్టుచీరతో ఒంటి నిండా నగలతో అతని తల్లి కారు దిగింది. ఆఖర్న ప్రభాకర్ తండ్రి శివరావు శాస్త్రిగారు కారు దిగారు. విశ్వేశ్వరయ్య దంపతులు అందరినీ చిరునవ్వుతో సాదరంగా లోపలికి తీసుకొచ్చారు. ఏ ఆర్భాటాలు లేకుండా పెళ్లి చూపులు నిరాడంబరంగా జరిగిపోయాయి. నమ్రతగా సౌమ్యంగా ఉన్న సీత అందరికీ నచ్చింది. ఆమెను చూడగానే ప్రభాకర్కి కూడా ఆందోళన తగ్గి మనసు కాస్త కుదుటపడినట్లయింది. మా విశ్వేశ్వరయ్య పిల్లలు అని చెప్పటం కాదు కానీ పిల్లలంతా గుణవంతులు, పనివంతులు. ఇక అందచందాలు మీరు చూస్తూ ఉన్నవే. ఏదో వాడి ఆర్థిక పరిస్థితి చితికిపోబట్టి ఆడపిల్లల పెళ్లిళ్ళు చెయ్యలేకపోయాడు కానీ మచ్చలేని కుటుంబం మా విశ్వంది అన్నాడు శివరావు పెళ్ళికొడుకు తండ్రి రఘునాథయ్యతో. ఆయన హుందాగా చిరునవ్వు చిందించాడు. అమ్మాయికేం పేరుకు తగినట్లు లక్షణంగా ఉంది. మా అబ్బాయికి నచ్చితే మాకేం అభ్యంతరం లేదు అన్నాడు భార్య కేసి కొడుకు కేసి సాభిప్రాయంగా చూస్తూ. అవును వదిన గారు, మీ సీత నాకు ఎంతో నచ్చింది. తల్లి లేని ఆ పసివాళ్లకి ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అనుకున్నానో మీ సీత అచ్చం అలాగే ఒద్దికగా ఉంది. నాకు అన్ని విధాలా మీ సంబంధం నచ్చింది అంది నిండు మనసుతో సీత వైపు ఆప్యాయంగా చూస్తూ వరలక్ష్మమ్మ. ఆ మాటతో సుభద్రమ్మ ముఖం వికసించింది. శివరావు ప్రభాకర్ వైపు సాభిప్రాయంగా చూశాడు. ప్రభాకర్ గంభీరంగా కుర్చీలోంచి లేచి వీధి వైపు వసారాలోకి వెళ్ళాడు. విషయం ఏమిటో కనుక్కునేందుకు శివరావు కూడా లేచి అతని వెనకాలే వెళ్ళాడు. అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి వదిన గారు, నేను ఇప్పుడే వస్తానంటూ సుభద్రమ్మ పలహారాలు ఏర్పాటు చూడటం కోసం వంటగదిలోకి వచ్చింది. సీత మౌనంగా తలవంచుకొని కూర్చుంది. ఆమె అలా కాస్త వంగి కూర్చున్నప్పుడు జడలో పెట్టుకున్న పూలదండ కొద్దిగా మెడ మీదకి జారి ముందుకు వాలింది. రెండు కనుబొమ్మల మధ్య ఎర్రని కుంకుమ బొట్టు గాలికి నుదుటి మీద అల్లరిగా కదిలే ముంగురులు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. వాల్చుకున్న ఆమె విశాలమైన కనురెప్పల్లో పరదాల మాటున నునుసిగ్గు దోగాడుతోంది. బిడియంతో మందార మొగ్గల ఆమె పెదాలు ముడుచుకున్నాయి. ఆ భంగిమలో సీతను చూస్తుంటే వరలక్ష్మికి ఎంతో ముచ్చట అనిపించింది. అప్రయత్నంగా మరణించిన కోడలు సంధ్య జ్ఞాపకం వచ్చింది. నిజానికి ఆవిడికి అప్పట్లో కొడుకు ఆ సంధ్యను చేసుకోవటం ఇష్టం లేదు. ఆవిడికి ఒక్కడే కొడుకు, కూతుళ్ళు లేరు. అందుకే రాబోయే కోడలి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. కోడలే కూతురు అనుకుంది. తన కోడలు చక్కగా పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలతో పసుపు రాసిన పాదాలతో నట్టింట్లో తిరగాలని ఆవిడ కోరిక. జడ నిండా పూలు పెట్టుకుని కళ్ళ నిండా కాటుకతో తన కోడలు తన ఆచారాలకి అభిరుచులకి అనుగుణంగా ఉండాలని, తను పూజ ముందు కూర్చుంటే కోడలు ఓ 2 రామదాసు కీర్తనలు పాడి వినిపించాలని, తన కోపిక లేనప్పుడు రామాయణమో భాగవతమో చదివి అర్థం బోధించాలని రాబోయే కోడల గురించి ఆశలు పెట్టుకుంది వరలక్ష్మమ్మ. కానీ సంధ్య ఆవిడ ఆలోచనలకి పూర్తిగా విరుద్ధంగా ఉంది. కత్తిరించిన జుట్టు స్ప్రే చేసి భుజాల నిండా పరిచినట్లు వదిలేసి క్లిప్స్ బిగించేసింది. ఇంట్లో ఉన్నంతసేపు మ్యాక్సీలు వేసుకునేది. కొత్త ఫ్యాషన్లో నగల మ్యాచింగ్స్ పెట్టుకునేది. పైగా సంధ్యకి సంగీతం అంటే చిరాకు. ఎప్పుడూ టేపుల్లో వెస్ట్రన్ మ్యూజిక్ పెట్టుకుని తను చిన్నగా హమ్మింగ్ చేస్తూ ఉండేది. ఆ అమ్మాయిని చూడగానే ఆవిడకి ఎంతో నిరాశ అనిపించింది. అయినా కొడుకు మాట కాదనలేక, కొడుకు మనసు నొప్పించడం ఇష్టం లేక సంధ్యని కోడలుగా ఆహ్వానించింది. కానీ ఇప్పుడు ఎదురుగా ముగ్ధలా కూర్చున్న సీతని చూస్తుంటే ఆవిడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. తను ఎలాంటి అభిరుచితో కోడల్ని ఊహించుకుందో ఆ ఊహలకి ప్రాణం పోసినట్లు సీత కళ్ళకి విందులు చేసింది. అమ్మాయితో ఏమన్నా మాట్లాడండి అన్నాడు శాస్త్రిగారు. వరలక్ష్మమ్మ చిరునవ్వు చిందించింది. అమ్మాయిని చూస్తుంటేనే కడుపు నిండినట్లుంది, ఇంకా మాటలెందుకు శాస్త్రిగారు అంది సీత వైపు అభిమానంగా చూస్తూ. అమ్మాయి అన్నట్లు నీకు సంగీతం వచ్చా అంది ఆసక్తిగా. సీత కూడా ప్రత్యేకంగా సంగీతం నేర్చుకోలేదు కానీ పాడుతుంది. అంతా వినికిడి సంగీతమే. ఆమె కంఠం శ్రావ్యంగా ఉంటుంది. వసంతంలో లేత మావి చిగురు మెక్కి కోయిల గొంతు సవరించుకున్నట్లు సీత కంఠంలో ఒక విధమైన హాయి ఉంది. అప్పుడే లోపల నుంచి పలహారాల ప్లేట్లు పట్టుకుని వస్తున్న సుభద్రమ్మ ఆ మాట వింది. మా సీతది చక్కని గొంతు వదిన గారు, ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రత్యేకంగా నేర్పించలేకపోయాం కానీ రామకీర్తనలు త్యాగయ్య కృతులు పాడుతుంది. ఆ మాటతో వరలక్ష్మమ్మ మొహం వికసించింది. అయితే ఇంకేం, మనం ఏమన్నా కచేరీలు చేయబోతున్నామా? ఇంట్లో పాడుకునేందుకు ఆ మాత్రం చాలు. ఓ
ఓ పాట పాడు సీత, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అంది టిఫిన్ ప్లేట్ అందుకుంటూ. సీత ఊ అనలేదు, ఆ అనలేదు, తలదించుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది. కానీ ఆమెకెందుకో పాడాలని లేదు. కానీ సుభద్రమ్మ ఊరుకోలేదు. అదేమిటి సీత, అత్తయ్య గారు అంత ముచ్చట పడుతుంటే ఓ పాట పాడు తల్లి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు అంది కాస్త మందలిస్తున్నట్లు. ఊరగా తలెత్తిన సీతకి ఎదురుగా కుర్చీలో పెళ్లి కొడుకు తండ్రి నిశితంగా తన కేసి చూస్తూ కనిపించడంతో తిరిగి చప్పున తలదించుకుంది. పాడు తల్లి, పర్వాలేదు, అంతా మనవాళ్లే అన్నాడు శాస్త్రి. ఇంక సీతకి తప్పలేదు. బాసింపట్టు వేసుకుని కూర్చుని మృదువుగా కుడిచేతి వేళ్లతో ఆదితాళం లయవేస్తూ పూర్ణచంద్రిక రాగంలో తెలిసి రామచింతనలో నామము చేయవే మనసా అని పాడింది. అది పాడుతుంటే ఆమె కంఠంలో మధురరసం, భక్తిభావం చిందింది. శ్రోతల్ని ఆనందాబ్దితో ముంచి ఓలలాడించింది. మెత్తని పూల రేకుల మీద తేనె చుక్కలు జారుతున్నట్లు ఆమె కంఠమాధుర్యానికి పెద్దలు ముగ్ధులయ్యారు. మరీ పై స్థాయి సంచారం చేయకుండా మధ్యమంలోనే కీర్తన పూర్తి చేసింది. సహబాష్ అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి. ఆయనకి తెలియకుండా అప్రయత్నంగా ఆయన నోటి వెంట మాట వచ్చేసింది. భర్త అలా అనగానే అదేదో ఎనిమిదో వింత అయినట్లు వరలక్ష్మమ్మ విస్తుపోతూ భర్త మొహంలోకి చూసింది. దానికి కారణం లేకపోలేదు. రఘునాథయ్యకి సంగీతం అంటే అట్టే అభిరుచి లేదు. ఆయన గొప్ప దైవభక్తుడు. ఆధ్యాత్మికతకి సంగీతం ప్రతీక. సామవేద సారమంతా సంగీత సాహిత్యాల్లోనే ఇమిడి ఉంది. ఆ విషయం ఆయనకి తెలియంది కాదు. వయసులో ఉన్నప్పుడు సంగీతం అంటే గొప్ప అభిరుచి ఉండేది. కానీ ఈ మధ్య కాస్త విముఖత్వం వచ్చింది. కారణం పిచ్చెక్కినట్లు చెళ్ళున తాళం పేరుతో తొడలు బాదుకుంటూ తలతిరుగుడు రోగం ఉన్నట్లుగా గిరగిరా తల తిప్పుతూ కుప్పిగంతలు వేస్తున్నట్లు స్టేజి మీద కూర్చున్న చోటు నుంచి 4 అంగుళాలు ఎత్తుకి ఎగిరెగిరి పడుతూ పెద్ద పెద్ద విద్వాంసులు అనబడేవారు కాస్త ఓ డోసు పుచ్చుకొని కచేరీ పేరుతో చేసే సర్కస్ ఫీట్లు టీవీల్లోనూ స్టేజీల మీద చూశాక అప్పటినుంచి శాస్త్రీయ సంగీతం అంటే కాస్త అలర్జీ పుట్టింది రఘునాథయ్యకి. ఎవరైనా వచ్చి 150 రూపాయల టికెట్ అంటగట్టినా మొహమాటానికి కొంటాడు. కానీ వెళ్ళటం మానివేశాడు. ఎంఎస్ సుబ్బలక్ష్మో బాలమురళినో అయితే మాత్రం వెళతాడు. కున్నక్కుడి వైద్యనాథన్ వాయులీన్ వైద్యమైన చిట్టిబాబు వీణానాదమన్నా చెవి కోసుకుంటాడు. రఘునాథయ్య ఇంట్లో ఉన్న పొలం వెళ్ళినా ఆయన కూడా ఒక చిన్న పోర్టబుల్ టేప్ రికార్డర్ ఉంటుంది. అందులో ఎప్పుడు వాళ్ళ రికార్డ్సు ప్లే అవుతూ ఉంటాయి. కానీ ప్రత్యక్ష కచేరీలకు మాత్రం చచ్చినా పోడు. అందుకే సీత సంగీతం పాడబోతోందంటే కాస్త బెదిరాడు. కాబోయే కోడలు కళలు ఎలా ఉంటాయోనని. కానీ సాక్షాత్ గాన సరస్వతిలా ఎదురుగా కూర్చుని బాలమురళిలా తొణుకు బెణుకు లేకుండా ఎంతో భావయుక్తంగా సంగీత సాహిత్యాలకి న్యాయం చేస్తూ ఆమె పాడేసరికి ముగ్ధుడయ్యాడు. తనకి తెలియకుండానే సహబాష్ అని ప్రశంసించాడు. ఆ ప్రశంసకి సీత అందంగా సిగ్గుపడితే వరలక్ష్మమ్మ ముసిముసి నవ్వులు నవ్వింది. ఇంకేం, ఆయనకు నచ్చితే ఇంకా తిరుగులేదమ్మాయి. ఆయన మెప్పించడం అంటే సామాన్యం కాదు అంది ఓరగా భర్త కేసి చూస్తూ. చిదానందంగా నవ్వాడు రఘునాథయ్య. కాదు మరి, మన పెళ్లి చూపుల్లో నే చేసిన పూజా ఫలము అంటూ నువ్వు పాడిన సంగీతానికి దడుచుకుని మళ్ళీ ఇప్పుడే కదా తేరుకున్నాను అన్నాడు. జోక్ పేలింది. అందరి వదనాలు ఒక్కసారి నవ్వులతో పరవశించాయి. సీత లేచి లోపలికి వచ్చేసింది. సుభద్రమ్మ కాఫీ టిఫిన్ల హడావిడిలో పడింది. అక్క, పెళ్ళికొడుకు చాలా బాగున్నాడక్క. రెండో పెళ్ళైతే మాత్రమే సినిమా హీరోలా ఉన్నాడు. పైగా బోల్డ్ డబ్బు అంది లక్ష్మి మెరిసే కళ్ళతో. సీత పెదవుల మీద చిన్న మందహాసం కదిలి మాయమైంది. 10 నిమిషాల తర్వాత శివరావు లోపలికి వచ్చాడు. విశ్వేశ్వరయ్యని పక్కకు పిలిచి అతనికి మన సీత నచ్చిందట, కానీ 10 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడాలి అంటున్నాడు. విశ్వేశ్వరయ్యకి ముందు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. తీరా అర్థమైన తర్వాత ఆయన వదనం కాస్త అప్రసన్నంగా అయింది. కానీ శివరావు నచ్చ చెప్పిన మీదట సరే ఆడపిల్ల గలవాళ్ళం, తప్పేదేముంది అని చిన్నగా నిట్టూర్చి సణుగుతూ లోపలికి వెళ్ళాడు. మధ్య హాలుకి దక్షిణం వైపుగా ఉన్న డ్రాయింగ్ రూమ్లో ఇద్దరికీ ఏకాంతం ఏర్పాటు చేశారు. సుభద్రమ్మ సీతని చేయి పట్టుకుని తీసుకొచ్చి ఆ గదిలో టేబుల్ పక్కగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది. అమ్మ సీత, ఆ అబ్బాయి ఏమడిగినా కాస్త నిదానంగా అనుకూలంగా జవాబు చెప్పు తల్లి. ఏదో ఈ సంబంధమైన ఖాయమైతే నువ్వు అదృష్టవంతురాలివి. ఆ భగవంతుడు మనల్ని ఓ కంట చూసినట్లే అంటూ చెప్పి గుమ్మం కర్టన్ సరిగ్గా జరిపి వెళ్ళిపోయింది సుభద్రమ్మ.
సీత గదిలో ఒక్కర్తి బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఆమెకి ఊపిరి ఆడనట్లుగా ఎందుకో ఆ సందర్భం చాలా భయం కలిగించింది. ఇంతవరకు చాలామంది వచ్చి చూసుకుని వెళ్ళారు, కానీ ఇలా ఏకాంతంగా మాట్లాడాలి అంటూ ఎవ్వరూ అడగలేదు. అయినా తనతో ప్రత్యేకించి మాట్లాడే విషయాలు ఏముంటాయి? అతడు తనతో ఏం చెప్పబోతున్నాడు? అన్నీ పెద్దవాళ్లే మాట్లాడుకున్నారు కదా అనుకుంది. గుబులుగా గుండె దడదడా కొట్టుకుంటోంది. ఇంతలో గుమ్మం దగ్గర బూట్ల శబ్దం వినిపించి చప్పున లేచి నిల్చుంది. ప్రభాకర్ తలదించుకొని గుమ్మం తెర తొలగించుకొని లోపలికొచ్చాడు. అతని చేతిలో సిగరెట్ కాలుతోంది. నిల్చున్న సీతను చూసి కూర్చోమన్నట్లు చేతితో సైగ చేశాడు. కానీ అతను మాత్రం కూర్చోలేదు. ఒక్కసారి గదంతా కలే చూసి దక్షిణం వైపున్న కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. తరువాత అతనే అన్నాడు మృదువుగా, చూడండి, నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. నేను చెప్పే విషయాలు మీకు కొంచెం బాధ అనిపించవచ్చు, కానీ నేనేమిటో నా మనసేమిటో మీకు పెళ్లికి ముందే తెలియటం మంచిదని నా అభిప్రాయం. సంసారంలో కలతలు, మనస్పర్ధలు ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు. అందుకే మాట్లాడాలి అనుకున్నాను. మీకేం అభ్యంతరం ఉండదు కదా? అన్నట్లు తలూపింది సీత. నా గురించి మీ పెద్దవాళ్ల ద్వారా ఏం విన్నారో నాకు తెలియదు, కానీ నేనేమిటో మీకు తెలియాలి. అతను సిగరెట్ దమ్ము గట్టిగా పీల్చి సీత నుంచి దృష్టి తప్పించుకొని కిటికీ రెక్కపై చెయ్యాంచి బయటికి చూస్తూ అన్నాడు, నేను సంధ్యని చదువుకునే రోజుల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆమె లేని జీవితం లేదనుకున్నాను. ఆమెతో గడిపింది 5 సంవత్సరాలే. అయినా 10 జన్మలకు సరిపడా ఆనందాన్ని పొందాను. కానీ భగవంతుడు చిన్న చూపు చూశాడు. ఆమె నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి తల్లి ప్రేమ, ఆదరణ ఏమీ తెలియదు. అందుకే పరిస్థితుల ప్రాబల్యానికి తలవంచి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను. సంధ్య లోకం దృష్టిలో చనిపోయింది. భౌతికంగా ఆమె నా సరసన లేకపోవచ్చు, కానీ మానసికంగా అనుక్షణం నాతోనే ఉంది. నేను బ్రతకటానికి ఆ ఊహలే చాలు. కానీ పిల్లలు, పసివాళ్ళు, వాళ్ళకి ఇవేమీ అర్థం కావు. సీతగారు, నా మనస్థితి ఏమిటో మీకు అద్దంలో చూపినట్లు వివరించాను. నేను మిమ్మల్ని మనసా వాచా ప్రేమించలేకపోవచ్చు. అది నా బలహీనత. మీరు ఆశించిన అనురాగం నా నుంచి లభించదు. కానీ నా ఇంట్లో ఇతరత్ర మీకే లోటు ఉండదు. నా చిన్నపిల్లలకి తల్లి ప్రేమ ఏమిటో మీరు రుచి చూపాలి. నేను మళ్ళీ పెళ్లికి సిద్ధపట్టంలోని ఉద్దేశం ఇదే. ఈ విషయంలో మాత్రం ఏ చిన్న పొరపాటు జరిగినా నేను క్షమించలేను. నా జీవితంలో కూడా మీకు చోటుండదు. నా పిల్లల్ని ప్రేమించినంతకాలం మీరు నా ఇంటికి మహారాణి. నా మనసు నా వశం తప్పిపోయింది. ఇప్పట్లో కాదు, అసలు నాలో మార్పు రాకపోవచ్చు. భర్తగా నా నుంచి మీకు సరైన న్యాయం జరగకపోవచ్చు. కాబట్టి బాగా ఆలోచించుకొని మీ నిర్ణయం తీసుకోండి. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చెప్పటం నాకు నచ్చదు. అందుకే మనసు విప్పి వివరంగా నా గురించి చెప్తున్నాను. చెప్పండి. కొద్దిగా అయినా చాలా సిన్సియర్గా నిర్మహమాటంగా చెప్పాడు. కట్టే కొట్టే అన్నట్లు. సరిగ్గా 10 నిమిషాలు మాట్లాడాడు, అంతే. ఆ తరువాత బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమని సీతను హెచ్చరించి అతను ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు. కానీ సీత అక్కడి నుంచి కదలలేకపోయింది. ఆమె మనసు, తనువు మొద్దుబారి చైతన్యరహితమైపోయాయి. అతనేం చెప్పాడు? తనేం వింది? ఒక విధంగా అతడి సిన్సియారిటీ సీతకి నచ్చింది. కానీ ప్రేమ, అనురాగం లేని పెళ్ళి, తన భవిష్యత్తు ఒక అందమైన కాగితం పువ్వు అనుకుంటే ఉప్పెనలా గుండెల్లోంచి దుఃఖం పొంగి వచ్చింది. ప్రతి ఆడపిల్ల పెళ్లి గురించి కలలు కంటుంది. పేదవాడైనా సరే తన భర్త తనని ఎంతగానో ప్రేమించి ఆరాధించాలి అనుకుంటుంది. కానీ ఇంటి కావలి కోసం కుక్కను తెచ్చి తిండి పడేసినట్లు భార్యని ఆదరించే మగవాడిని ఏ ఆడది కోరుకోదు. అలా అని తను ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పగలదా? ఇంతవరకు తన తండ్రి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాడు. చెప్పులు అరిగిపోయేలా పెళ్లి కొడుకుల కోసం తిరిగి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. అయినా ఏ ఒక్కరూ తనని చేసుకునేందుకు ముందుకు రాలేదు. కారణం వరకట్నం. తన తల్లి తండ్రి ఆడపిల్లల పెళ్లిళ్ల గురించి కుమిలిపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఒక ఉన్నతుడైన వ్యక్తి తనని పెళ్లి చేసుకునేందుకు సంసిద్ధత చూపుతున్నాడు. అతడు తనని మనసా వాచా ప్రేమించలేకపోవచ్చు, కానీ పెళ్లి పేరుతో సంఘంలో తనకి ఒక సముచిత స్థానం, రక్షణ కల్పిస్తానంటున్నాడు. మరి తనకిష్టం లేదనుకుంటే తన ఈ పెళ్ళి మానేయొచ్చు, వద్దు అని చెప్పొచ్చు. పెళ్లి చేసుకోకుండా బ్రతికే వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది లేరు? అయితే వాళ్లల్లో పలువురు మగవాళ్ళు 10 మందిని ఎదిరించి నిలబడగలవారు. స్త్రీ శక్తి స్వరూపిణి అయినా పెళ్లాడకుండా బ్రతకలేదు.
అతడు ప్రేమించలేదన్నాడని తను ఈ అవకాశాన్ని తిరస్కరిస్తే గంజినీళ్ళకి నోచుకొని వాడు దొరికిన అన్నాన్ని కాదని అమృతాన్ని ఆశించటమే అవుతుంది. అసలు ధన్మంటూ తలుపు దగ్గర తోసిన శబ్దమైంది. తెగని ఆలోచనలతో కొట్టుకొని పోతున్న సీత ఉలిక్కిపడి తలెత్తింది. ఉప్పొంగే సముద్రంలా ముఖమంతా సంతోషాన్ని నింపుకొని సుభద్రమ్మ లోపలికొచ్చింది. వస్తూనే 2 చేతుల సీతని కౌగిలించుకొని బొటపట కన్నీళ్లు కార్చింది. అమ్మ సీత, నువ్వు అదృష్టవంతురాలివి తల్లి. ఇన్నాళ్లకి భగవంతుడు నా మొర ఆలకించాడు. ఈ పేద తల్లి కడుపున పుట్టిన నువ్వు గొప్పింటి కోడలివి కాబోతున్నావే. వాళ్ళందరికీ నువ్వు నచ్చావంటే తల్లి, మీ అత్తగారు ఒకటే మురిసిపోతోంది. కానీ ఆ అబ్బాయి నీ అభిప్రాయం కూడా కనుక్కోమంటున్నాడు. ఆ తరువాతే లగ్నపత్రిక వెయ్యాలట. మీ అత్తగారు నిన్ను అడగటానికి వస్తుంది. చక్కగా నమ్రతగా జవాబు చెప్పు తల్లి అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది సుభద్రమ్మ. అంతలోనే కట్టెను తొలగించుకుని చిరునవ్వుతో వరలక్ష్మమ్మ వదినగారు అంటూ లోపలికి వచ్చింది. సీత గబాల్న కుర్చీలోంచి లేచుకు నిల్చుంది. వరలక్ష్మమ్మ ఆప్యాయంగా సీత చేతిని అందుకుంది. అమ్మాయి సీత, అసలు మళ్ళీ పెళ్ళొద్దని భీష్మించుకున్న మా ప్రభు నిన్ను చూడగానే ఒప్పుకున్నాడు తల్లి. నీ అభిప్రాయం కూడా చెప్తే మిగతా కార్యక్రమం అంతా లాంఛనంగా అయిందనిపిస్తాం. ఇవాళ తిథి నక్షత్రం వారం అన్నీ బాగున్నాయి అంది ఆప్యాయంగా సీత మొహంలోకి చూస్తూ. సీత చప్పున తలదించుకుంది. మాలాంటి పేద ఇంట్లో పుట్టి మీలాంటి పెద్ద ఇంటి కోడలు కావడం నిజంగా దాని అదృష్టం వదిన గారు. అది చిన్నపిల్ల, దాని మొహం చూస్తే తెలియటం లేదు. అంతకంటే చెప్పటానికి ఏముంది అంది సుభద్రమ్మ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆవిడ కంట 2 ఆనంద బాష్పాలు రాలి మాటల్లో సంతోషం వెల్లువై పొంగింది. సీత ఏదో చెప్పాలని పెదవి విప్పబోయింది, కానీ నోట మాట రాలేదు. తల్లి ముఖం చూస్తుంటే మనసు మూగబోయింది. వరలక్ష్మమ్మ సీత చెయ్యి పుచ్చుకుని హాల్లోకి తీసుకెళ్ళింది. అక్కడ పెళ్లి పెద్దలంతా ఆసీనులై ఉన్నారు. అమ్మాయి సీత, పెళ్లి కొడుకు పట్టుపడుతున్నాడట. నీ అభిప్రాయం కనుక్కోవాలని. నీకు ఈ సంబంధం ఇష్టమేనా అన్నాడు శివరావు చిరునవ్వుతో. కుర్చీలోంచి లేచి సీతకి కాస్త దగ్గరగా వచ్చి నిల్చున్నాడు. సీత నిర్వేదంగా ఓరగా తలెత్తింది. ఎదురుగా తండ్రి ఎంతో ఆతృతతో చూస్తున్నాడు. ఆయన వెనకగా తల్లి నిల్చుని ఆనందంతో చెమ్మగిలుతున్న కళ్ళని మాటిమాటికి పైట కొంగుతో తుడుచుకుంటోంది. చెల్లెళ్ళు తమ్ముళ్ళు గుమ్మం చాటుగా నిల్చొని ఎంతో సంతోషంగా అక్కమొహంలోకి చూస్తున్నారు. వీళ్ళందరినీ తను నిరాశపరచగలదా? వెదశిల మీద తలపెట్టాక కత్తివేటుకి వెరవటం ఎందుకు? మనసు లేని పెళ్ళి, ప్రేమ లేని పెళ్ళి ఏ ఆడపిల్ల కోరుకుంటుంది? అంతరాత్మ వద్దు వద్దు అంటున్నా తలదించుకొని మూల్గినట్లు అంది సీత. ఆ మాట చెప్తున్నప్పుడు కొంచెం కన్నీరు కళ్ళల్లోనే కదిలి ఇంకిపోయింది. ఆ తరువాత చప్పున లోపలికి వచ్చేసింది. శుభస్య శీఘ్రం అన్నాడు శాస్త్రిగారు పంచాంగం తిరిగేస్తూ. సాధ్యమైనంత తొందరలో ముహూర్తం చూడండి శాస్త్రిగారు. పెళ్ళి ఏ ఆర్భాటాలు లేకుండా గుళ్ళో అతి క్లుప్తంగా నిరాడంబరంగా జరగాలని మా అబ్బాయి కోరిక అంది వరలక్ష్మమ్మ. అలాగే తల్లి, ఇక్కడి నుంచి ఉన్నవన్నీ మంచి ముహూర్తాలే. మీ వీలును బట్టి సెటిల్ చేసుకోవచ్చు. ఆ ఘడియ వస్తే మనం ఆగమన్నా ఆగదు అన్నాడు శాస్త్రిగారు. విశ్వేశ్వరయ్య జాతకాల పుస్తకం అందించాడు. నిజంగా మా సీత అదృష్టవంతురాలు వదిన గారు. మీ ఇంటి కోడలు కావడం దాని పూర్వజన్మ సుకృతం అంది సుభద్రమ్మ ఆనందంగా. దక్షిణం వైపుగా ఉన్న గదిలో ఒంటరిగా కూర్చున్న సీతకి మధ్య హాల్లోంచి ఆ హడావుడంతా వినిపిస్తూనే ఉంది. కానీ ఆమె వదనంలో కాగడా పెట్టి వెతికినా ఆనందం కనిపించటం లేదు. మబ్బు కమ్మిన చందమామలా ఆమె ముఖం చిన్నబోయింది. అటుపోటుతో ఉన్న సముద్రంలా ఆమె మనసు అలజడి చెందుతోంది. ఇన్నాళ్ళు పెళ్లి కాలేదని బాధపడింది. ఇప్పుడు అవుతుంది అనుకుంటే బాధ అనిపిస్తోంది. నిజానికి ఆ పెళ్ళి ఎంతమాత్రం ఇష్టం లేదు సీతకి. కానీ అలా తిరస్కరించటం మాత్రం సాధ్యమా? ఎలా? రాక ఒక సంబంధం వచ్చి అది తాంబూలాల ఘట్టం దాకా వస్తే కన్నవాళ్ల ఇక్కట్లు చూస్తూ ఏ ఆడపిల్లైనా ఎలా కాదనగలదు? ఎడారిలో నడిచే పాందుడు తాటి చెట్టు నీడ దొరికినా సేద తీరాలని తాపత్రయపడతాడు. ఆకలితో అలమటించేవాడికి గంజినీళ్లు కూడా అమృతప్రాయమే. అహంకారంతో ఆ గంజినీళ్లు కూడా కాదనుకోవటం అవివేకమే అవుతుంది. వరలక్ష్మమ్మ రఘునాథరావుల కోరిక మేరకి 2 నెలల వ్యవధిలో అతి దగ్గరగా ఉన్న ఒక ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి తిరుపతి కొండ మీద జరుగుతుందని, పెళ్లికి ఒకరోజు ముందుగా వరలక్ష్మమ్మ కారులో వస్తానని సుభద్రమ్మకు చెప్పింది. పెళ్లి కొడుకు తండ్రి ఆదిగా గల ముఖ్యులందరూ అట్నుంచి అటే కొండకి వచ్చేలా నిర్ణయం చేసుకున్నారు. వరకట్నం అంటూ ఏమీ లేదు సరికదా. ఉభయ ఖర్చులు మగపెళ్లి వారివే. మధ్యలో మంచి రోజు చూసుకుని ఒకసారి వచ్చి కాబోయే కోడలికి పూలు పళ్ళు పెడతానని చెప్పింది వరలక్ష్మమ్మ.
ఆ తర్వాత కాసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు. సుభద్రమ్మకి గుండెల మీద నుంచి కొండంత బరువు దించినట్లయింది. సీత మెళ్ళో 3 ముళ్ళు పడబోతున్నాయి అనుకుంటే ఆవిడ ఆనందం నిలవనీయటం లేదు. ఆశించినట్లే ఈ సంబంధం ఖాయమైంది. మా సీత రత్నం లాంటి పిల్ల, అందుకే దీనికి మంచి భర్త దొరికాడు, ధనవంతుల ఇంటి కోడలవుతుంది అని మురిసిపోయింది. నిజంగానే సీత పేరుకు తగినట్లు రవ్వలాంటి పిల్ల, మూర్తిభవించిన స్త్రీతత్వంతో కంటికి నిండైన రూపమామెది. కష్టానికి సుఖానికి చలించని మంచి ఓర్పు, సహనం, ఇంటిని చక్కదిద్దుకోగల నేర్పు ఆమెకి భగవంతుడిచ్చిన వరాలు. అయినా ఇంతవరకు ఆమెను చూసుకునేందుకు వచ్చిన పెళ్లి కొడుకులెవ్వరూ ఆమెను చేసుకునేందుకు ఒప్పుకోలేదు. కారణం డబ్బు. ఇప్పుడు ప్రభాకర్ కూడా పరిస్థితుల ప్రాబల్యానికి తలవంచాడే కానీ ఆమెపై ప్రేమతో మాత్రం కాదు. కేవలం తన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆమెను చేపట్టడానికి ముందుకొచ్చాడు. ఆడపిల్లకి పెళ్ళంటే ఎన్నో కలలుంటాయి, కోర్కెలుంటాయి, ఆశలుంటాయి. కానీ ఇప్పుడు సీతకి అలాంటి ఆలోచనలకి అంతగా ఆస్కారం లేదు. ఒక బాధ్యత గల కాంట్రాక్ట్ పద్ధతిలో మెళ్ళో పసుపుతాడు కట్టించుకుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఊపిరి తీయనీయకుండా తన స్వేచ్ఛని చంపే ఉరితాడది అనుకుంది ఆవేదనగా సీత. ఆ రాత్రి పడుకుంటే ఆమెకి నిద్ర పట్టలేదు. మెదడంతా పాముల బుట్టలా తయారైంది. ఆలోచనలు తెగటం లేదు. మంచంలో కూర్చొని మోకాళ్ళ మీద తలపెట్టుకొని అలా చీకట్లోకి చూస్తూ చాలాసేపు ఉండిపోయింది. కథ కొనసాగుతుంది.